గీతానికి 5,000 కోట్లంట. జాతీయ గీతానికి కాదు, తెలుగుదేశం గీతానికి. ప్రభుత్వ భూమినే కబ్జా చేసి ఆక్రమించుకొని తిరిగి ఆ భూమినే మాకే అప్పగించమని అంటున్నాడు ఈ అల్లుడు గారు. ఇలా అయితే నేను కూడా రేపు అమరావతిలో ఉండే భూములన్నింటినీ ఆక్రమించుకుని ఇవన్నీ నా అధీనంలోనే ఉన్నాయంటే నాకు కూడా ఇచ్చేస్తారా? అరెస్టు చేసి జైల్లో పెడతారు. కానీ ఈ అల్లుడు గారిని అలా చేయరు. ఎందుకంటే ఇది ప్రభుత్వం కాదు, ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఒక అల్లుడేమో ప్రభుత్వ భూమినే ఆక్రమించేస్తాడు, ఇంకో అల్లుడేమో రూపాయికే 2 రూపాయలకే మొత్తం భూమినే అమ్మి పడేస్తా, ఎవడేం చేస్తాడు అంటాడు. మరి అందరికంటే పెద్దల్లుడు ఏం చేస్తాడో తెలుసా? పిల్లనిచ్చిన మామకి, ప్రజలకి వెన్నుపోటు పొడుస్తాడు. ప్రభుత్వ భూమి ఎవరిది? ప్రజలదా? కాదు. ప్రభుత్వానిదా? కాదు. మరి ఇంకెవరిది? అల్లుళ్ళది. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు, ఆక్రమిస్తారు, అమ్మేస్తారు. నీకెందుకు? నిజంగా ఇలాంటి అల్లుళ్ళు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం కాదు, అదృష్టం. వేసేసాడు, బాగా వేసేసాడు.